మొత్తం మీద ఈ విషయం ఇప్పుడు రోజు రోజుకి పెద్ద రప్చర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా దీని మీద చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. అలాగే మహాత్మా గాంధీని అభిమానించేవారు కానీ, ఆయన ఫాలోవర్స్ కానీ, ఆయన ఇష్టపడేవాళ్ళు కానీ చాలా పెద్ద ఎత్తున దీని గురించి రెస్పాండ్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం మనం మిక్స్డ్ ఒపీనియన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. శ్రీకాంత్ చేసినటువంటి ఒక ఆ రీల్ కింద ఉన్నటువంటి కామెంట్స్ చూస్తే కొంతమంది గాంధీ గురించి అలా మాట్లాడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మరి కొంతమంది సమర్థిస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అభిప్రాయాలు ఏవైనా ఉండొచ్చు, కానీ ఇలా బహిరంగంగా కించపరిచేలా మాట్లాడడం తప్పు. గాంధీని ఫాలో అవ్వాలా లేదా ఎవరిష్టం వాళ్ళది. సుభాష్ చంద్రబోస్ని ఫాలో అవుతారా ఎవరిష్టం వాళ్ళది. చాలామందిని గాడ్సేని గొప్పవాడని పొగుడుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే హిస్టరీ ఏం చెప్తోంది, ఎంతవరకు చదువుకున్నారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, వీటన్నిటి జోలి మనం ఎక్కువ డీప్గా వెళ్ళలేం. అభిప్రాయాలు మనం ఎక్కువ కాదనలేం. కానీ బయట సోషల్ మీడియాలో ఒక వీడియోని పోస్ట్ చేసేటప్పుడు అందులోనూ ఒక సినిమా యాక్టర్ పొజిషన్లో ఉండి, ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్టేజ్లో ఉండి నోటికొచ్చినట్లు వాగడం మాత్రం గొప్ప గొప్ప వ్యక్తుల గురించి ఖచ్చితంగా తప్పే. డీప్ డౌన్ డిస్కస్ చేసుకుంటూ పోతే ఎవరు గొప్ప ఎవరు కాదు, వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు, ఆయన ఉన్నప్పుడు ఎవరూ లేము, మనం గాంధీ గారు ఉన్నప్పుడు లేము, అప్పుడు ఫైట్ జరిగినప్పుడు మనం లేము, స్వతంత్ర పోరాటం జరిగినప్పుడు మనం లేము. కానీ కేవలం పుస్తకాల ద్వారా చదువుకున్నాం, మీరైనా మేమైనా, అది మంచి అయినా చెడైనా సరే. ఎవిడెన్స్ ఎవరికి తెలియదు, పక్క నుండి ఎవరు చూడలేదు ఏం జరిగింది అనేది. కొంతమంది అలా రాశారు, ఎవరో కొంతమంది బ్రిటిషర్స్ ఆయన గురించి రాసిన వాళ్ళు ఉన్నారు. అంత మాత్రాన వాటిని పట్టుకొచ్చి ఇన్ని కోట్ల మంది ప్రజలు అభిమానించే దేవుడిగా పూజించేటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని నోటికొచ్చినట్లు మాట్లాడడం, ఎలాంటి ఆధారాలు లేకుండా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే పేరుతో సోషల్ మీడియాని మిస్యూజ్ చేయడం ఖచ్చితంగా తప్పే. దీని గురించి త్వరలో చర్యలు తీసుకునే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఓవైపు మా అసోసియేషన్ నుంచి, మరోవైపు ఇటు బయట పొలిటికల్గా కూడా రప్చర్ అవుతుంది కాబట్టి కేసులు పెట్టే అవకాశాలు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరొకసారి అసలు శ్రీకాంత్ ఏమన్నారు, దానికి సంబంధించి బల్మూరు వెంకట్ ఎలా రెస్పాండ్ అయ్యారు ఒకసారి చూద్దాం. జై హింద్. నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తున్నాను, పెద్ద పట్టించుకోనండి. కానీ మొన్న అక్టోబర్ 2 గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు అసలు ట్యాబ్లిష్ ఏం తెలుసురా మీకు, 15-16 ఏళ్ళ అమ్మాయిని పేరు చెప్తా, ఒక 15-16 ఏళ్ళ అమ్మాయిని పక్కన నగ్నంగా పడుకోబెట్టి ఈ నిగ్రహంగా ఉన్నా లేదా చూసుకున్నాడు. అన్నట్టు ఎంతోమందిని లైంగికంగా వేధించాడు. వాడు మహాత్ముడా? స్వాతంత్రం వాడు తెచ్చాడింది బొక్క. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఏంటో లక్షల మంది తెచ్చారు, వాళ్ళు పరమాత్ములు. ఈడు పీడోఫైల్. ఇంకో విషయం, జాతిపితన భరతమాత అనే వ్యక్తులమయా మేము. జాతిపిత సింపుల్ స్టేట్మెంట్ వినండి. ఇఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ is the father of my nation, then I'm a citizen. Jai Hind. నేర్చుకోండి idiots. Good boys, good girls అండి మీరందరూ. Love you all. ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీ సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ అల్లు అర్జున్ సోంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు, సోషల్ మూమెంట్స్ పైన మీరు రియాక్ట్ అయినరు. ఈరోజు మీ పైన బాధ్యత ఉంది. ఏదైతే బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వెంకటేష్ గారు కానీ ఈరోజు మీతోటి యాక్ట్ చేసే ఒక యాక్టర్ మహాత్మా గాంధీ గారి గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు మరి అటువంటి ఒక వ్యాఖ్యల్ని ఖండించాల్సిన బాధ్యత ఫిల్మ్ ఇండస్ట్రీలో సోషల్ ఇష్యూస్ పైన స్పందించే ప్రకాష్ రాజ్ గారు వంటి మీ అందరి పైన ఉంది. ఇటువంటి వ్యక్తిని ఫిల్మ్ ఇండస్ట్రీకి శాశ్వతంగా బహిష్కరించాలి. ఈరోజు మనం ఏదైతే రాష్ట్ర చిహ్నాల పైన ఏదన్నా చిన్న తప్పులు మాట్లాడినా, చిన్న పొరపాట్లు చేస్తేనే సొమోటోగా పోలీస్ డిపార్ట్మెంట్ కేసులు పెడుతుంది. ఈరోజు మన ఏదైతే జాతి పక్షికి నెమలికి సంబంధించేదో ఇన్సిడెంట్ అయితే కేబీఆర్ పార్క్ దగ్గర, దాన్ని ఇమీడియట్ గా సొమోటోగా కేసు టేకప్ చేసి దానిపైన దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి పైన ఎవరైతే యాక్టర్ ఉంటే జనాలకి ప్రాపర్ మెసేజ్, మంచి విషయాలు చెప్పే ప్రయత్నం చేయాలి. పేరున్న వ్యక్తులు ఇలా చరిత్రని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేసి
గాంధీ గారి గురించి ఈ రకంగా మాట్లాడితే ఎవరు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం. నేను మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, ఏదైతే భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ఎన్ఎస్ఓ యువజన కాంగ్రెస్ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైతే ఈ శ్రీకాంత్ అయ్యంగార్ పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఏదైతే కేసులు నమోదు చేసి ఇతని పైన దేశద్రోహ కేసులు పెట్టి ఈయన పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సంబంధించిన పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ విషయం పైన న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాము. ఎందుకంటే గాంధీ గారి సిద్ధాంతాలని, గాంధీ వారసులుగా, కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా ఈరోజు ఆ బాధ్యత మాపై ఉంది. పోలీస్ అధికారులకు కూడా మీడియా ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో శ్రీకాంత్ అయ్యంగార్ పైన దేశద్రోహ కేసులు పెట్టి గాంధీ గారి గురించి విమర్శిస్తే, గాంధీ గారి గురించి తప్పుగా మాట్లాడితే శ్రీకాంత్ అయ్యంగార్కి పట్టిన పరిస్థితే రేపు పొద్దున ఇతరులకి కూడా పడుతుందని చెప్పి భారతదేశ వ్యాప్తంగా తెలంగాణకి ఒక మెసేజ్ వెళ్ళే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి పోలీస్ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళి తప్పనిసరిగా కఠినంగా ఏదైతే శ్రీకాంత్ అయ్యంగార్ పైన కేసు నమోదు చేసి శిక్షించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైతే మీడియా మిత్రులకు కూడా ఈ ఇచ్చిన మెసేజ్, ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రియాశీలకంగా పాత్ర పోషించే పెద్ద యాక్టర్స్ ఎవరైతున్నారో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మంచు విష్ణు గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, అల్లు అర్జున్ గారు, మీరందరూ కూడా ఈ విషయం పైన తక్షణమే స్పందించి ఈయన మాట్లాడిన మాటల్ని ఖండించి ఈయనని మీ ఫిలిమ్స్ లో ఏదైతే రేపు పొద్దున